హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవీఆర్ శిరీష వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మా వాడిని స్కూల్లో జాయిన్ చేసి అలాగే స్కూల్లో దిగబెట్టడానికి అయితే వెళ్తున్నాము. వాడైతే ఎప్పటి నుంచో స్కూల్కి వెళ్తాను అనే అంటున్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఈరోజు స్కూల్ ఓపెనింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా స్కూల్లో మాట్లాడి ఇంకా అలా జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మా వాడైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. స్కూల్కి ఎప్పుడు వెళ్దామా అని. కానీ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటాడో అయితే మనకు తెలీదు. ఇంకా వాడిని రెడీ చేసి తీసుకొని అయితే వెళ్తున్నాము. వాడైతే బాగానే వెళ్తూ ఉన్నాడనమాట. ఇంకా అలా తీసుకొని వెళ్తూ ఉన్నాము. అదిగోండి ముందు వెళ్తుండేది మా అక్క అనమాట. ఇది స్కూల్ ఇంటికి కొద్దిగా దగ్గరలోనేనండి. దానికి తోడు ఇక్కడ ఈ స్కూల్లో మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా దీంట్లోనే చదువుతూ ఉన్నారు. చిన్నపిల్లోడు కదా అని చెప్పి వాళ్ళు తోడుగా ఉంటారని మేము మెయిన్ పర్పస్ కిందనైతే స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా కారణం అదే. స్కూల్ పేరు సాయి కృష్ణ స్కూలు. స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఫీజు అవన్నీ మాట్లాడదామని అలా సార్ వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి అయితే వచ్చాము. కానీ నిజంగా అండి, స్కూల్ ఫీజులు అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అస్సలు కట్టలేమండి. ఫీజులు అయితే అంత రేట్లు అయితే ఉన్నాయి. కానీ పిల్లల కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి ఎట్లాగోలా జీవితం అనేది ఇంకా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఇంతని ఒప్పుకొని సరే అని చెప్పి ఇంకా మాట్లాడి ఫీజు కట్టేసి ఇంకా స్కూల్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాము. ఇదిగోండి స్కూల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దానికి తోడు బుడ్డోడు కాబట్టి ఈయనకు మరి దానికి తోడు కొత్తోడు కాబట్టి వాళ్ళైతే కొద్దిగా టైం పడుతుంది వాడికి తొందరగా దగ్గర కావటానికైతే. ఇంకా అట్లా వెళ్ళి ఆయన స్కూల్లో అలా క్లాస్ మేడంతో మాట్లాడి అలా వెళ్తూ ఉన్నాము. అక్క, నేను, బాబు ముగ్గురము. ఇదిగోండి ఇదంతా వాళ్ళ చిన్నపిల్లలండి. ఇది వాడి రూమ్ అనమాట, వాడి క్లాస్ అనమాట. చూసారా ఎంత బాగుందో బొమ్మలతో. ఇంకెంత తీసుకున్నప్పుడు ఫీజు కూడా ఎక్కువ తీసుకోవడంలో పెద్దగా ఏం లేదు. ఇంకా అదిగోండి ఇంకెట్లాకోలా అయితే దిగబెట్టేసి అయితే మేడంకి అప్పచెప్పేసి అయితే వచ్చేసినాము. నాకైతే కొద్దిగా టెన్షన్గానే ఉంది. దానికి తోడు ఇన్ని రోజులు వాడు నాతో కలిసి ఉండి ఈరోజు సడన్గా వాడు స్కూల్కి వెళ్తున్నాడంటే కొద్దిగా టెన్షన్గా కూడా ఉంది, కొద్దిగా బాధగా కూడా ఉంది. వాడు ఏడుస్తున్నాడో ఏమో అని గేటు దగ్గరే నిలబడి నేను చూస్తూ ఉన్నాను. అదిగోండి ఆడ పట్టుకొని ఎంతలా ఏడుస్తున్నాడో చూడండి, అమ్మ అని. నాకైతే రాబుద్ది కాలేదు స్కూల్లో నుంచి. వాడిని చూస్తే అక్కడే కూర్చోాలనిపించింది. కానీ వాడు అలా ఏడుస్తూ ఉన్నాడని వాడిని గారాబం చేస్తే వాడి ఫ్యూచర్ దెబ్బతింటుంది కాబట్టి నేను ఇంకా వెనక్కైతే వచ్చేసాను. వాడైతే ఒక 10 నిమిషాలు అయితే ఏడ్చాడంట, మళ్ళీ సైలెంట్ అయితే అయిపోయినాడంట. ఇంకా అలాగా స్కూల్లో అయితే దిగబెట్టేసి ఇంకా మేమైతే వెనక్కైతే రిటర్న్ అయిపోయినాము. వాడైతే బాగానే ఉన్నాడు. ఇంకా అట్లా రిటర్న్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం ఇంటికి తీసుకురాకుండా వాడిని డైరెక్ట్గా నేనే లంచ్ అనేది తీసుకువెళ్ళాను. పప్పు అన్నం చేసి వాడికి యాపిల్ కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. ఇంకేమన్నా బిస్కెట్స్ ఏమన్నా తింటాడని ఒక బిస్కెట్ కూడా తీసుకొని వెళ్ళాను. వాడిని ఏం తీసుకువెళ్ళలేదు కాబట్టి ఒక స్లేట్ తీసుకొని ఇంకా వెళ్ళానండి వాడి కోసము. ఇంకా స్లేట్ తీసుకొని అదిగోండి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడు అస్సలు ఏడవలేదంట, చాలా బాగున్నాడంట. ఇంకా దానికి తోడు అందరు కూర్చొని తింటా ఉన్నారు కాబట్టి వాడు ఇంకా బాగా కూర్చొని తింటా ఉన్నాడు. వాడితో కొద్దిసేపు వాడు ఎలా మాట్లాడాడో మీరు వినండి ఒకసారి. నీకు నచ్చిందా? ఇట్లా చూడు, స్కూల్ నచ్చిందా? ఇక్కడ ఉంటావా? నచ్చింది కానీ ఉండవా? నోట్లో వేలు తీసి చెప్పు. మీ మేడం నేను బాగా చూసుకుందా? ఎలా చూసుకుంది? చూసుకోలేదా? ఏమనింది? ఊయమ్మా, అప్పుడే ఫస్ట్ రోజే కొట్టిందా? ఎందుకు కొట్టింది? నువ్వు తప్పు కదా నువ్వు ఏడవడం? చెప్పు, నువ్వు ఏడవడం తప్ప కదా? తప్పు కదా? మీ మేడం పేరు ఏం పేరు? మీ మేడం పేరు? మేడమా? ఏం చెప్పింది ఈరోజు మీ మేడం నీకు స్కూల్లో? హాయ్ చెప్పు. హాయ్ చెప్పిందా? హాయ్ దేవాంశ్ అని చెప్పింది. తీసుకెళ్ళలేదా? నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండి నువ్వు చదువుకోవాలి. ఇక్కడ ఉండకపోతే ఇంకెట్టా? ఇట్ట చూడు, ఇక్కడ ఉండి నువ్వు చదువుకోవాలి, ఏడవకూడదు. మేడం చెప్పిన మాట వినాలి. వింటావా? ఏమని వింటావు? మేడం ఏబీసీలు చెప్పలేదా ఈరోజు? చెప్పలేదా? ఇదిగోండి ఇక్కడ నుంచి మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు. నేను వాడికి ఒక్కడికే తీసుకొని వచ్చానండి. వాడి ఇంటికి వెళ్తే మళ్ళీ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు. పాప కూడా ఆమె 10th అనమాట. ఆమె అంటే హైయర్ క్లాస్ కాబట్టి ఆమె తొందరగా వెళ్ళిపోతుంది అనమాట క్లాస్. ఇంకా వాడు చెప్తా ఉన్నాడు అనమాట మా మామయ్య
మాకు సాయంత్రం నేను తీసుకొని వస్తాను తీసుకోండి, యాపిల్ క్లాస్ తినండి. మేడంతో నువ్వు చెప్పు అనేసి అని చెప్తా ఉన్నాడు. సరేలేరా నేను చెప్తాలే మేడంతో, ఈవినింగ్ మీరు తీసుకురండి అనేసి అని చెప్తాలేరా అని చెప్పాను. ఇంకా అట్లా ముగ్గురు కూర్చొని ఇంకాసేపు మాట్లాడుకొని వాళ్ళన్న ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా క్లాస్లోకి అనేది ఇంకా బయలుదేరాలి. వాడికి చిన్నోడికి బాబుకైతే 2 గంటలకంటండి క్లాసు, వీళ్ళకి మటుకు 1:30కే క్లాసు. నేను అప్పటిదాకా ఇంకా ఆడ కూర్చుంటాలే అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి క్లాస్లోనే దిగబెట్టేసారా, వాడు అక్కడే ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పాను. సరే పిన్ని మేము తీసుకొని వస్తాంలే, మేడంతో మేము చెప్తాంలే అనేసి అని ఇద్దరు పిల్లలు చెప్తా ఉన్నారనమాట. ఇంకా వాడు అలా కూర్చొనే ఉన్నాడు. ఇంకా అలా కూర్చొని పిల్లలతో కాసేపు మాట్లాడి వాళ్ళు యాపిల్ తీసుకొని వచ్చానండి. ఇంకా పిల్లలు ఇద్దరు యాపిల్స్ తినేసి ఇంకా అట్లా బయలుదేరుతూ ఉన్నారు రూమ్లోకి. ఇంకా వాడిని కొద్దిగా అన్నం తినరా అంటే నాకు వద్దు పిన్ని అని చెప్పి యాపిల్స్ పెట్టుకొని తింటా ఉన్నాడు అనమాట. వాడి పేరు చైత్రానంద్, పెద్దోడి పేరు విఘ్నేష్, మా వాడి పేరు దేవాంశ్. మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే నా గురించి అంతా మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అట్లా అనమాట. ఇంకా బాబుని తీసుకొని అట్లాగా ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇప్పుడే కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ డే ఎట్లా గడిచింది అన్నది మటుకు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ స్కూల్లో చిన్న బాబుకి ఫీజు అవన్నీ ఎంత చెప్పారన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అట్లా లోపలికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళిన తర్వాత అదిగోండి ఇంకా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నన్ను చూసి ఇంకేడుస్తూనే ఉన్నాడు నేను వచ్చేస్తానని. ఇంకా అట్లాగా వాళ్ళ డ్రిల్ మాస్టర్ వచ్చి ఇంకా చెప్పేసరికి ఇంక అందరూ క్లాస్లోకి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా మా బాబుని కూడా ఇంకా క్లాస్లోనే వదిలిపెట్టేసి ఇంకా అలా వస్తూ ఉన్నాము. చూడండి వాడైతే ఎట్ట ఏడుస్తూ ఉన్నాడో. ఈ చిన్నపిల్లలు ఉన్నారే పెద్దోళ్ళని కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఇంకా అట్లాగేనండి. ఇంక ఈరోజైతే మా వాడితో అట్లా జరుగుతూ ఉంది స్కూల్లో. ఆమె కరెక్ట్గా 3 o'clock ఫోన్ చేసిందండి, మీ బాబు టాయిలెట్ వెళ్ళాడు అనేసి అని. నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇంక వాడు అంటే ఫస్ట్ టైం కదా, మామూలుగా ఇంట్లో అయితే చెప్తాడు నాకు, అది దానికి తోడు ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి వాడు చెప్పలేదంట వాళ్ళ మిస్కి. ఇంకా అట్లా నేను మా తమ్ముడు ఇద్దరం కలిపేసి ఇంకా వాడికి ఇంకా సరేలే 3 దాటింది కదా అని చెప్పేసి ఇంకా వాడిని కూడా మేము అసలు వాడు ఇంతసేపు నేను లేకుండా ఉండడం అయితే వాడు చాలా గ్రేటే. ఇంకా అట్లా అనుకొని ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పి నేను 3:15కి అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా వస్తా వాళ్ళ వాచ్మెన్కి కూడా బాయ్ చెప్పేసి మా తమ్ముడు మా బాబు ఇద్దరైతే వస్తూ ఉన్నారు. ఇంకా అట్లా వస్తూ ఉంటే వాడికి నేను ప్యాంట్ తీసుకురాలేదేమోనని ఏడుస్తూ ఉన్నాడు వాడు. మా ప్యాంట్ మర్చిపోయినావా మా క్లాస్లో అని చెప్తా ఉన్నాడు వాడు. ఇవైతే బాగా గుర్తుంటాయి మా వాడికి. వాడి వస్తువులు అయితే వాడు జాగ్రత్తగా చేసుకొని భద్రపరుచుకుంటాడనమాట. ఇంకా అట్లా మేము అలా ఇంటికి వస్తూ ఉన్నాము. వాడితో బుజ్జిగా మాట్లాడుతూ, వాడు బుడ్డు మాటలతో వింటా, వాడు క్లాసులో ఏం చెప్పారు ఏంటి నాన్న అది ఇది అనుకుంటా వాడితో మాట్లాడుకుంటా ముగ్గురమైతే అట్లాగా వస్తూ ఉన్నాము. అదండి ఈరోజు ఫస్ట్ డే మా వాడు స్కూల్ సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళి వచ్చాడు. మీరు కూడా మీ పిల్లల్ని కొత్తగా ఎవరైనా జాయిన్ చేస్తే వాళ్ళతో ఎట్లా గడిచింది ఇవన్నీ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే బెల్ కూడా నొక్కండి. నా వీడియోస్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ ముందు మేము ముందుంటాను.